బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ లో బలహీనత చాలా స్పష్టంగా కనపడింది ఎన్నికల్లో. కేటీఆర్, హరీష్ రావు గారు స్థానిక నాయకత్వము బలంగా పోరాడినా ఎక్కడో ఏదో వెలితి కనపడింది పార్టీలో. నాయకత్వంలో గాని క్యాడర్ లో గాని ఓ విధమైనటువంటి ఎదురు చూపు వెలితి కనపడింది. అది కేసీఆర్ అబ్సెన్సీ కనపడింది. కేసీఆర్ రావాలన్నా అంటే మరి ముఖ్యమంత్రి వచ్చారు కదా. ఇప్పుడు కేసీఆర్ లాంటోడు ఈ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రావాలంటే, బట్ ఎట్ ద సేమ్ టైం అపోనెంట్ పార్టీలో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా, ఆ వెలితి కనపడింది. తర్వాత సమన్వయము, పోరాటము, ఈ రెండు మిస్ అయినాయి బీఆర్ఎస్ పార్టీలో. బట్ ఎక్కడో కోఆర్డినేషను గట్టిగా పోరాడేటటువంటిది మీకు పంచాయతీ ఎన్నికల్లో అది కనపడలే. పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా లోకల్ నాయకత్వం పోరాడింది, వాళ్ళు కావలసినటువంటి ఒక సాటిస్ఫాక్టరీ రిజల్ట్ పట్టుకురాగలిగారు. బట్ ఇక్కడ ఎక్కడో కొంచెం మిస్ అయినట్టుగా నాకు బీఆర్ఎస్ లో కనపడింది. ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో గట్టిగా పోరాటం చేసింది. మీకు నిజామాబాద్ అవకాశం ఉంది కాబట్టి పోరాటం, కరీంనగర్ అవకాశం ఉంది కాబట్టి పోరాటం, మహబూబ్ నగర్ లో ఓ బలమైన లీడర్షిప్ ఉంది కాబట్టి అక్కడ పోరాటం. అంటే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో మాత్రమే బీజేపీ ఫైట్ చేయగలిగింది. బట్ అది ఎక్కువ ఎలివేట్ అయింది. ఉదాహరణకు నేను ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇటీవల మీకు కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే మొత్తం అన్నిట్లో ఓడిపోయి బీజేపీ ఒక్క తిరువనంతపురం కార్పొరేషన్ లో గెలిచింది. కానీ ఫోకస్ అంతా ఎట్లొచ్చింది? మొత్తం కేరళలో బీజేపీ గెలిచినంత ఫోకస్ వచ్చేసింది. గెలిచింది వాళ్ళు ఒక్క తిరువనంతపురం కార్పొరేషన్. కాబట్టి ఈ ఎలివేషన్, మీడియా ఫోకస్ అంతా కూడా అటువైపు ఉండటం వల్ల మనకు ఆ విధమైనటువంటి అభిప్రాయం కలిగింది. కానీ మెజారిటీ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మధ్యనే పోటీ జరిగింది. ఆ పోటీలో కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్లు వాడారు. ఆ వాడటం తోటే ఇవాళ 75% to 80% కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక్క విషయం, ఒక లోపం ఏంటంటే, కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసినంతగా 100 రీచ్ అవ్వట్లేదు. 100 మున్సిపాలిటీలో గెలవాలనే కాంగ్రెస్ కోరిక నెరవేరదు అనే అభిప్రాయం. గ్రామ పంచాయతీల విషయంలో కూడా 90% స్ట్రైక్ రేట్ రావాలన్నటువంటి ఫైట్ చేశారు, కానీ అంత దూరం రాలేదు. 75 కి ఆగిపోయింది. 90% అంటే 90 to 100 మున్సిపాలిటీలు కదా. బట్ ఆ నంబర్, మ్యాజిక్ నంబరు 100 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయము కనపడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ లెస్ దాన్ 100 లోనే కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్, 90% గెలవద్దు, మళ్ళీ అసెంబ్లీలో గెలవాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇచ్చి, ఇప్పుడు బీఆర్ఎస్ దెబ్బతిన్నది అక్కడ. ప్రతిపక్షం లేకుండా పోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అనేక తప్పులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా 80-75% గెలవాలి. ఆధిక్యం ఉంటే అభ్యంతరం లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా సత్యం సార్, నేను చిన్న ఇంటర్ప్రిటేషన్ చేస్తాను మీ దానికి ఒక చిన్న కొనసాగింపు. చెప్పు 13 కార్పొరేషన్లకి 13 వాళ్లే గెలిచారు. 31 జడ్పీ చైర్మన్లకు 31 వాళ్ళే గెలిచారు. అట్లా అది కాబట్టే మీరన్న అభిప్రాయం వాళ్ళకి కలిగింది. మాకు తిరుగులేదు అనుకున్నారు, మాకు తిరుగులేదు అనుకునేటటువంటి వేవుతో వెళ్ళటం వల్ల రెండోసారి 5 సంవత్సరాలు అన్ని తప్పులకు ఇదే కారణం, ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం, లేదంటే ఉన్న ఈ ఎపిసోడ్ చూస్తే ఏమన్నా కొంత చేంజెస్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయా? స్థానిక నాయకత్వ బలహీనత ఇందాక శేష్ సార్ చెప్పిన దాంట్లో స్పష్టంగా కనిపించింది. అంటే ఓవరాల్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తే ఈ ఎలక్షన్ ప్రచారంలో ముఖ్యమంత్రి కనిపించారు, హరీష్ రావు కనిపించారు, కేటీఆర్ కనిపించారు, ఈ ముగ్గురే కనిపించారు. శ్రీకాంత్, కింది స్థాయిలో నర్వస్నెస్ ఇంకా పోలే బీఆర్ఎస్ నాయకులకు. అవును, నర్వస్నెస్ లో ఉన్నారు. ఇంకా ఏదైనా ఒక అప్వర్డ్ ట్రెండ్ ఎక్కడైనా వాళ్ళ కళ్ళకు అవుపడితే అప్పుడు ధైర్యం వస్తుందేం, కానీ మిడిల్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం ఇంకా నర్వస్నెస్ లోనే ఉంది. అటువైపు అధికార ప్రభుత్వం యొక్క ప్రెజర్ ఉంది, ఇటువైపు అనేకమైనటువంటి ఈ కేసులలో ఇరుక్కోవటంతో వాటిని ఓవర్కమ్ వచ్చి లీడర్షిప్ ఒక ఆనిముచ్చలాగా బయటకు వచ్చి ఏదైనా అఫెన్సివ్ స్టెప్ వచ్చేంత వరకు వాళ్ళు నర్వస్నెస్ లే ఉన్నారు. ఇప్పటి వరకు అదే నడుస్తుంది, ఇంకా కొనసాగుతుంది. నుమన్ గారు, నర్వస్నెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నర్వస్నెస్ అట్లా ఉంది సార్. ఆ అంశం గురించి నేను కాంబోజ్ గారిని అడుగుతాను. బిఫోర్ దట్, ఈ మాత్రం